హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పూజాశ్రీ వ్లాగ్స్. నేను మస్కిటో బర్న్ ఇన్ఫెక్షన్స్ కోసం చెప్పాను కదండి. లాస్ట్ వీడియోలో మలేరియా కోసం చెప్పాను. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ కోసం మనం తెలుసుకుందాము. ఈ డెంగ్యూ ఫీవర్ అనేది మనకి ఎలా వస్తుంది, ఎలా ఈ డిసీజ్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి, సైన్స్, సిమ్టమ్స్, ఎలా మనం ఒక పర్సన్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి, సిమ్టమ్స్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, కాజెస్, ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫుల్గా చూడండి. ఏ డెంగ్యూ ఫీవర్ ఇట్స్ ఏ మస్కిటో బర్న్ డిసీజ్. దిస్ ఈజ్ కాజ్డ్ బై ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ ఎడిస్ మస్కిటోస్ అనమాట. ఏవైతే ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటాయో దోమలు, అవి మనకి కుట్టడం వల్ల, ఈ ఏడిస్ దోమలు మనకు కుట్టడం వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది. ఈ డెంగ్యూ ఫీవర్ని మనం బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మస్కిటోస్ అనేది మన బాడీలో వైరస్ వెళ్ళడం వల్ల అది బ్లడ్లో కలిసి మన బోన్స్ అన్నిటిని కూడా బ్రేక్ డౌన్ చేసేస్తుంది. దీన్ని అందుకని బ్రేక్ బోన్ ఫీవర్ అని అంటారు. ఈ ఫీమేల్ ఎడిస్ మస్కిటోస్ అనేవి మనకి డే టైం, పగల టైంలో ఎక్కువగా కొడుతూ ఉంటాయి. డెంగ్యూ వైరస్ అనేది మనకి 4 సెరోటైప్స్ ఉంటాయి. దిస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ ఎడిస్ మస్కిటోస్. ఇప్పుడు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పుకుందాం. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వీటి వల్ల కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అండి. ఇప్పుడు మనం ఎక్కడికైతే ట్రావెలింగ్ చేస్తున్నామో ఎండమిక్ ఏరియాస్లో, అంటే ఎక్కువగా నీరు ఉన్న ప్రదేశాల్లో మనకి ఎక్కువైతే ఎక్కడైతే నివసిస్తున్నామో అప్పుడు అక్కడి నుంచి వచ్చే మస్కిటోస్ వల్ల మనకి డెంగ్యూ ఫీవర్ అయితే వస్తుందండి. ఇంకోటి అయితే పూర్ హైజెనిక్ అనమాట. మనకి కొంచెం నీట్గా ఉండం కదండి, అప్పుడు ఎక్కువగా అక్కడికి దోమలు అనేది ఎక్కువగా చేరడం వల్ల మనకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. పూర్ హైజెనిక్ అండ్ పూర్ శానిటేషన్. ఎక్కడైతే నీట్గా లేవో, ఎక్కడైతే మస్కిటో బ్రీడింగ్ దోమలు ఎక్కువగా చేరుతున్నాయో ఆ ప్రదేశాల నుంచి కూడా మనకి ఈ డిసీజ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు మనం సిమ్టమ్స్ అండ్ సైన్స్ చెప్పుకుందాము. ఈ ఇన్ఫెక్టెడ్ పర్సన్లో మనం సిమ్టమ్స్, సైన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వీళ్ళలోని ఎక్కువగా ఫీవర్, ఈ టెంపరేచర్ అనేది ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటుంది. అండ్ చిల్స్, కొంచెం చలి జ్వరం కింద వణుకుపోతూ ఉంటారు. నాజియా, వామిటింగ్, ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్ అవుతూ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇది బ్రేక్ బోన్ ఫీవర్ కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువగా జాయింట్ పెయిన్స్ అనేవి వీళ్ళలోని అబ్జర్వ్ చేస్తాము. ఎక్కువగా జాయింట్ పెయిన్స్ అనేది ఉంటుంది. అండ్ హెడేక్, దిస్ బిహైండ్ ద ఐస్, ఇక్కడ ఈ హెడేక్ అనేది సివియర్గా ఉంటూ ఉంటుంది. అండ్ ఫీలింగ్ టైర్డ్, ఎక్కువగా ఫటిగ్, వీక్నెస్గా, కొంచెం నీరసంగా, ఎక్కువగా జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, పెయిన్ ఇన్ బోను, ఇలా పెయిన్స్ అన్నీ ఉంటుంది కనుక వీళ్ళకి ఎక్కువగా ఫటిగ్గా, నీరసంగా అనేది ఉంటుంది. డెంగ్యూ అనేది సివియర్గా ఉన్నప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్. ఈ రెండు అనేది మనకి ఎక్కువగా డెంగ్యూ ఫీవర్ సివియర్గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తాం. డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్లో మనకి లో ప్లేట్లెట్ కౌంట్ అనమాట. ఎందుకంటే ఇది బ్రేక్ బోన్ ఫీవర్ కాబట్టి ఈ మస్కిటోస్, ఈ దోమలు కుట్టడం వల్ల ఆ వైరస్ మొత్తం బోన్స్లోకి వెళ్ళి బోన్స్ అన్నిటిని కూడా బ్రేక్ డౌన్ చేసేస్తుంది. ఆ బోన్స్లో ఎందుకంటే మనకి ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. ఈ బోన్స్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతే ఇంకేమీ బ్లడ్లో అనేది మనకేమి ఉండవు కనుక లో ప్లేట్లెట్ కౌంట్ అనేది మనకి ఉంటుంది. సివియర్ ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సివియర్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి. అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో మనకి ఏంటంటే లో బ్లడ్ ప్రెషర్, ఈ బ్లడ్ అనేది తక్కువ అవడం వల్ల మనకి సర్క్యులేషన్ అనేది ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. హార్ట్ పంపింగ్ అనేది స్లోగా ఉంటుందండి. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా డౌన్ అవుతూ ఉంటుంది. సో ఈ లక్షణాలు అయితే డెంగ్యూ ఫీవర్లో మనం చూస్తూ ఉంటామండి. ఇది ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి ఈ మస్కిటో కుట్టడం వల్ల వస్తుంది కాబట్టి మస్కిటోస్ని బ్రీడింగ్ అనేది పెరగకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూరు ఎప్పుడైతే స్టాగ్నేటింగ్ వాటర్ ఉంటుందో అక్కడ మస్కిటోస్ బ్రీడింగ్ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ వాటర్ అనేది మనం అవాయిడ్ చేయాలండి.
అండ్ మస్కిటో నెట్స్ అనేవి వాడాలి. డే టైంలో మనకి దోమలు ఎక్కువగా కుట్టకుండా ఫుల్గా డ్రెస్సెస్ అనేది వేసుకోవాలి. దీనికి ఈ మలేరియా ఫీవర్కి మనకి ట్రీట్మెంట్ అయితే మెడికేషన్ అనేది ఉండదు. ఆ సైన్స్ సిమ్టమ్స్ అనేది మనం ఆ పెయిన్స్ అనేది రిలీఫ్ చేసుకోవాలి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ద్వారా. అలాగే మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ బీట్రూట్ జ్యూసెస్, కివీ ఫ్రూట్స్, కోకోనట్ వాటర్. ఈ కోకోనట్ వాటర్ కూడా ఎక్కువగా తాగాలండి, ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతారు కనుక వీళ్ళలో ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ మన బాడీకి అందాలి కనుక ఈ కోకోనట్ వాటర్ ఎక్కువగా తాగాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్ వాటర్లో కలుపుకొని ఎక్కువగా తాగాలి. అండ్ ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్, నట్స్, వాల్నట్స్, పపాయ, బొబ్బస్కాయలు అండ్ ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి. పోమోగ్రానైట్, దానిమ్మ పండు, కివీ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలండి. టు ఎలిమినేట్ ద బ్రీడింగ్ సైట్స్ అండ్ సపోర్టివ్ థెరపీ అండ్ క్లోజ్ మానిటరింగ్ ఫర్ సైన్స్. ఆ సిమ్టమ్స్ సైన్స్ ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవుతున్నాయి అనేది క్లోజ్ మానిటరింగ్ చేసుకోవాలండి. నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ డెంగ్యూ ఫీవర్ అండి. మనం మస్కిటోస్ కుట్టకుండా మనం కేర్ తీసుకోవాలి, మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, comment.